సర్వకృపోన్నతులైన మా తండ్రి, మీ ఘనమైన పవిత్రమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రం తెలియజేయించిన తండ్రి, అనునిత్యము తండ్రి మీ వాక్కుల చేత ఆదరింపబడుచున్న మేము కేవలం వినువారు మాత్రంగా ఉండకుండా ఉన్న వాక్యంలోని ఆంతర్యాన్ని గ్రహించి ఎదిగిన జ్ఞానవంతులైన మీ పిల్లలుగా మేము బ్రతకాలని, ఆ స్థితిలోనికి రావాలని మీరు పడుతున్న తండ్రి ఆవేదనను, ఆశను అర్థం చేసుకొని మీరు కోరుకున్న స్థితిలో మా భక్తి జీవితాలు ఉండునట్లుగా మేమందరము సిద్ధపరచుకున్నట్టు తండ్రి, మా యొక్క జీవితాలను, మా యొక్క హృదయాలను, మా యొక్క ఆలోచనలు సిద్ధపరచుకుని తండ్రి, మీరు కోరుకున్నటువంటి ఆత్మీయ స్థితిలో మీ మనసు ఎరిగిన మీ పిల్లలుగా ఆ స్థితిలోనికి మేమందరము వచ్చినట్లుగా మా అందరి మనోనేత్రాలు వెలిగించి వినబోతున్న ప్రతి మాటను తండ్రి మా హృదయాంతరంగంలో నాటబడినట్లు కృపను అనుగ్రహించమని ప్రాధాయపడుతూ తండ్రి, ఆ మాటల చేత మా జీవితాలు మలచబడి మా బ్రతుకుల్లో తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చే పిల్లలుగా మేమందరం ఉండునట్లుగా మా ఆత్మీయ జీవితానికి పునాదిగా ఆ మాటలను మలచవలసిందిగా వేడుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని చేత ఉన్నతమైన వాక్కులు తండ్రి మా హృదయాల్లో వ్యక్తి మా బ్రతుకులు ఫలింప చేయమని వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థనని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి దేవుని యొక్క మాటలు మరి అనునిత్యము మనం వింటున్నాము. విన్న మాటలను కేవలము మన హృదయాల్లో ఉంచుకున్న వారమైనప్పుడే మనము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మన జీవితాలు, మన కుటుంబాలు ఉంటాయి. కేవలము విని వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం లేదు అనే మాట మీకు సారిసారిగా చెప్పడం అనేది జరుగుతుంది. కానీ మన దైనందిన జీవితంలో మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితికి తగినట్టుగా మన ప్రవర్తన, ఆలోచన, నడవడిక మారడం అనేది మన జీవితాల్లో గమనిస్తూ ఉంటాం. ఉదయాన్నే ఒక స్నేహితుడు కనిపించడు అనుకోండి, మనకు తెలిసిన స్నేహితుడుకు ఎలా పలకరిస్తాం చెప్పండి? ఎవరు పలకరించలేదేంటి? గుడ్ మార్నింగ్ అని చెప్తారు, అంతేనా? మధ్యాహ్నంగా కనిపిస్తే ఈవినింగ్ అయితే అదేంటి? ఉదయమో ఒకలా మాటలు పలకరిస్తున్నారు, మధ్యాహ్నం మోలా పలకరిస్తున్నారు, సాయంకాలం మోలా పలకరిస్తున్నారు. ఏమంటే దీవించడం మనకు బాగా తెలుసు కదా. దీవెన తీసుకుంటాం పెద్దల దగ్గర. దీవెనలన్నీ ఒకే తిరిగి ఉంటాయి, ఒకే విధంగా ఉంటాయి. సమయ సందర్భాలను బట్టి దీవెనలు మారిపోతే మీకు తెలుసలేదు, అవునా కదా? పెళ్లి కానీ కుమారుడు వచ్చి ఎవరి తల్లిదండ్రులకు కానీ పెద్దలకు కానీ నమస్కారం చేశాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం చెప్తున్నాను, ఏమని చేస్తారండి? చెప్పాలి, మొహమాటం ఎందుకు కదా? మంచిగా త్వరలోనే పెళ్లి కావాలని, మంచి భార్య రావాలని ఇలా దీవిస్తారు. పెళ్ళైన వాళ్ళకి ఏ దీవెనిస్తారు కదా? త్వరలో మీరు మంచిగా పిల్లలు మరి కనుక్కొని మంచి కుటుంబంగా మీరు ఎదగాలని దీవిస్తారు, అవునా కదా? ఇంకా చెప్పాలి, పెళ్లి కాకముందు దీవెన వేరే ఉంటుంది కదా, పెళ్ళైన తర్వాత దీవెన అలా ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళకు పెళ్ళైన తర్వాత ఇచ్చే దీవెన వర్తిస్తుందా? చిత్తపడతారు. మీకు అర్థమైందో లేదా? పెళ్ళైన వాళ్ళకి ఇచ్చిన దీవెన ఏంటి? మాట్లాడండి, పిల్లలు కావాలని కదా. అది పెళ్లి కాని వాళ్ళకు దీవెనగా ఇచ్చారనుకోండి, ఊరుకుంటారా? కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ప్రియులారా, మన దైనందిన జీవితంలో మనం ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏ ప్రవర్తన మనం కలిగి ఉన్నా
అది మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం స్థితిగతులను బట్టి ఎప్పటికప్పుడు మారుతూ పలకరింపే మారుతున్నప్పుడు కదా మన ఆత్మీయ స్థితులు ఏ స్థితిలో ఉన్నవి, ఏ సమయానికి దగ్గరగా ఉన్నది, ఏ మాట మాట్లాడాలి, ఏది అవసరం అది మాట్లాడాలి. అది మనకు అవసరం. అర్థమవుతుందా లేదా? కనుక క్రీస్తు రెండవ రాకడకు దగ్గరగా ఉన్న తరుణములో ఉన్న మనము, అంత్యకాలములో ఉన్న మనము, మన జీవితాలు కట్టబడాలి అంటే ఏ మాటలు మనకు అవసరమో ఆ స్పృహను కలిగి మనము ముందుకు వెళ్ళినట్లయితేనే మన ఆత్మీయ జీవితాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి పిల్లలు. కానీ ఈరోజు క్రైస్తవ సమాజానికి ఆ స్పృహ లేదు. మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, నవ్వించాలి, కుర్చీలో ఉండకుండా కేరింతలు. అలా అయితేనే అమ్మాయి ఆరాధన సూపర్గా జరిగింది. రోజు నవ్వింపు కావాలి, సరదా కావాలి, 4 జోకులు వేయాలి, 4 దిక్కుమాలిన స్టోరీలు చెప్పాలి. వాక్యం మాత్రం వద్దు. ఇది మన జీవితాలకు అవసరమైనయా, లేదంటే మన జీవితాలకు కట్టబడే మాటలు మనకు అవసరమా? ప్రారంభ శతాబ్దంలోని అపోస్తలుడైన పౌలు రోమ సంఘానికి లెటర్ రాస్తూ ఏమంటే మనందరికి తెలిసిన మాట, మీరు కాలము నెరిగే నిద్ర ఏ కాలాన్ని ఎరగమంటున్నాడు? దేన్ని ట్రిగ్గర్ చేస్తున్నాడు ఆయన? ప్రారంభ శతాబ్దంలో ఉన్నవారే కాలము నెరిగి నిద్ర మేల్కోవలసిన వేళ అయినదని వాళ్ళు తెలుసుకోవాలని రాసినప్పుడు ఆ మాట రాసి 2000 సంవత్సరాలు గడిచిన క్రైస్తవ సంఘాలలో ఉన్న విశ్వాసులు ఇంకంత జాగ్రత్తగా ఉండాలో మీరు ఆలోచించండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం దయచేసి చూడండి. 10వ అధ్యాయం 25వ వచనం. ఏమండి, ఇందాక సహోదరులు వాక్యాన్ని చెబుతూ కుటుంబాలలో దేవుని యొక్క భయభక్తులు, భక్తి జీవితంలో దేవుని యొక్క ఏమండి భీతి లేనట్టుగా ఈరోజు క్రైస్తవులు బ్రతుకుతున్నారని చెప్పారు. ఆరాధనకు వెళ్ళడము అంత ఇంపార్టెంట్ కాదు మన దృష్టిలో. అర్థమవుతుందా? ఆరాధనకు వెళ్ళడం అందరి దృష్టిలో కాదు, కొందరు అలా ఉన్నారు. అంటే వీలైతే వెళ్ళొచ్చు, లేదంటే మానేయచ్చు. ఆప్షనల్గా ఉంది ఈరోజు క్రైస్తవులకు ఆరాధన అనేది. ఎలా ఉంది? ఆప్షనల్గా ఉంది. ఇష్టం, వాళ్ళకి నచ్చాలి, వాళ్ళకి వీలు ఉండాలి, స్నేహితుడు రావద్దు, బంధువు రావద్దు, ఏ ముఖ్యమైన పని అప్పుడు ఆలోచిద్దాం అని అలాంటి స్థితిలో ఉండి ప్రారంభ శతాబ్దంలో కొంతమంది ఆరాధనకు మానేశారంట. అదే మాటను పౌలు గారు రాస్తున్నారు అక్కడ. కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు సమాజముగా కూడుట మానవద్దు. వాళ్ళు ఎవరో చేస్తున్నారని మీరు చేయకండి. వీలైతే వాళ్ళను బలపరచండి. వాళ్ళని చూసి మనకు వెనక్కి తగ్గవలసిన అవసరత దేవునిలో ముఖ్యంగా. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఉన్న మీ కొద్ది మంది అయినా మీరేం చేస్తారంటే తెలుసా సంగమా అని పత్రికను రాస్తుండ్రు. మీరు ఒకరినొకడు హెచ్చరించుకోండి వాక్యం చేత. ఆ దినము క్రీస్తు రెండవ రాకడ సమీపిస్తున్న కొలది మీరు చూసిన కొలది చూస్తున్నారు లేదా? యుద్ధాలు, వాతావరణాలు. ఇందాక పాట పాడరు కదా ఏమండి? బైబుల్ చెబుతుంది ప్రపంచ భవిష్యత్తు తీరని రోగాలతో ప్రపంచం అల్లాడిపోతుంది. ఒకనాడు ఏమండి పట్టణంలో, టౌన్లో ఒక ఆసుపత్రి, 2 ఆసుపత్రులు ఉండేవండి. ఇప్పుడు ఎన్నో ఆసుపత్రులు అయిపోయాయి. లివర్కు హాస్పిటల్, కిడ్నీకు హాస్పిటల్, ఏమంటే నరాలకు హాస్పిటల్. ఏమంటే రోగులు మాత్రం తగ్గట్లేదు. కారణం అల్లాడిస్తుంది ప్రపంచం తీరని రోగాలతో. కారణం ఇవన్నీ క్రీస్తు రాకడకు సూచనలు,
ప్రకృతి విలయ తాండవం చేస్తున్నది పిల్లరా. ఈ విషయాలు మీకు చాలాసార్లు చెప్పాను. కనుక క్రీస్తు రాకడకు దగ్గర పడిన ఈ తరుణములో ఉన్న క్రైస్తవ సమాజమా, సంఘమా, విశ్వాసులారా మనం ఎలా ఉండాలో తెలుసా? ఆ దినము సమీపించినది, మీరు చూచినది కొలది మరి ఎక్కువగా సమాజంగా కూడుకోవాలి, మరి ఎక్కువగా ఆదరించుకోవాలి, మరి ఎక్కువగా హెచ్చరించుకోవాలి. ప్రేమ చూపుటకును సత్కార్యములు దేవుని పని చేయుటకు ఒకరినొకడు పురుగొల్పవలసిన స్థితి, ఆలోచించవలసిన స్థితి, దేవుని పనిని నెరవేర్చవలసిన పరిస్థితి, దేవుని పనిని తుదముట్టించవలసిన స్థితిలో ఉన్న క్రైస్తవ సంఘాలకు పనిని చేయాలన్న ఆలోచన కానీ, ఆ పనిని జరిగించాలన్న ఉద్దేశాలు కానీ ఈ క్రైస్తవ సమాజానికి ఈరోజు లేవు. కానీ ఏం చేయమని వాక్యం చెబుతుంది? క్రీస్తు రాకడ దగ్గర పడుతున్నప్పుడు మీరేం చేయలేరు? మరి ఎక్కువగా సమాజంగా కూడుకోండి. అప్పుడు వారానికి ఒకసారి కొడుకున్నారేమో, వీలైతే 2 సార్లు కొడుకోండి, 3 సార్లు కొడుకోండి. కనబడినప్పుడల్లా, స్నేహితులు మనం కలిసినప్పుడల్లా వీలైతే దేవుని మాటలు మాట్లాడండి, ఒకరినొకరు బలపరచుకోండి, ఒకరినొకరు హెచ్చరించుకోండి, ప్రేమ చూపించండి, దేవుని పని కొరకు శ్రీకారం చుట్టండి, సన్నద్ధులు కండి. అలాగే లేదండి, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును సమయం దగ్గర పడింది, నీ పని ముగియలేదు. కాబట్టి నువ్వేం చేయాలి? నీకున్న ఈ కొద్ది సమయంలోనే నీ పనిని నువ్వు ముగించాలంటే ఏం చేయాలి? వేగిరపడాలి. ఎక్కువగా మరి ఎక్కువగా సత్కార్యములను చేయుటకు ఒకరినొకడు మీరు పురుగొలుపుకోవాలి. ఈ స్థితిలో ఉంది సంఘాలు. ఇది ఈరోజు మనకు అర్థం కావలసిన పరిస్థితి. అర్థమవుతుందా లేదా? ఈ స్థితి నెరగకుండా, సంఘాలను రేపకుండా, ఆత్మీయ జీవితాలను బలపరచకుండా, ఆత్మీయులను హెచ్చరించకుండా, అవిధేయతలను తండ్రి మరి వారిలో ఉన్న అవిధేయతలను కూడా ఖండించి వారిని గద్దించైన దేవునికి దగ్గర చేయవలసిన బోధకులు సమాజంలో కరువైపోయి, ఎవరు ఏం చేసినా మరి నాకేది పట్టదన్నట్టుగా బాధ్యత లేని స్థితిగతుల్లో ఈరోజు అనేక సంఘాలు ఉన్నాయి. కనుక ప్రియులారా, మన జీవితాలు కట్టబడాలి. ఇందాక మనం యెషయా గ్రంథంలో ఒక మాట చూసుకున్నాం కదా, దయచేసి ఆ మాట చదవండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా. పిల్లలంటే ఎవరు ఇక్కడ చెప్పాలి? ఇశ్రాయేలు అనకండి. మనం ఇక్కడ ఆకాశంకి వెళ్ళి వచ్చామా? మనల్ని కన్నాడా లేదా తండ్రి? మనల్ని పెంచాడా లేదా? మనకు భూమిని, ఆకాశాన్ని, ఋతువులను, పంటలను దయచేస్తూ ఈ ప్రకృతి ఒడిలో, తల్లి ఒడిలో మనల్ని చక్కగా కాపాడుతున్నాడా లేదా? అది మనకు సంబంధించిన మాటనే. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తుంది. కానీ వాళ్ళు దేవుని పైన ఏం చేశారట? ఎలా? ఎవరి నిజం చెప్పండి, ఎప్పుడైనా మనం తెలిసి కానీ తెలిసి మనం దేవుని పైన తిరుగుబాటు చేస్తాము? మనం దేవుని పైన తిరుగుబాటు చేస్తామన్న సంగతి మనకు తెలియని స్థితిలో చేస్తున్నాం. ఏంటో తెలుసా? ఆయన మాట వినకపోవడమే దేవుణ్ణి. చూడండి, 1 సమూయేలు గ్రంథం ఇందాక నేను చూపించినటువంటి మాటను మరొకసారి చూద్దాం. 1 సమూయేలు ఇందాక చదువుకున్నాం కదండి ఆ మాట. 22వ వచనం. అందుకు సమూయేలు, దేవుణ్ణి మనం ఎలా తిరుగుబాటు చేస్తున్నాం? దేవుని పైన మనం దేవుని పిల్లలం కదా అంటే ఇక్కడ చెప్తున్నాడా? యెహోవా అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన దేవనగా
ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట, పొడేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినటం శ్రేష్టం. వీళ్ళేం చేస్తున్నారు? దహన బలులు అర్పిస్తున్నారు, పొటేళ్ల కొవ్వును అర్పిస్తున్నారు, కానీ దేవుని ఆజ్ఞను, దేవుని మాటను పట్టించుకోవట్లేదు, తిరస్కరిస్తున్నారు, విస్మరిస్తున్నారు. దేవుడు ఇది చేయు అన్న ఆజ్ఞను పక్కన పెట్టేసి దేవుని మాటను వినకుండా ఏం చేస్తున్నారు? దహన బలులను, పొటేళ్ల కొవ్వును అర్పిస్తున్నారు. మీరు ఇందాక చదివారు, ఈరోజు లేఖన భాగం చదివారు కదండి. ఏమంటున్నారు? మీ యొక్క దహన బలులు నాకు అసహ్యం, వాటి క్రొవ్వు నాకు అసహ్యమైనది, లెక్క సమాయను. యెహోవా సన్నిధిని కనపడవాలని వస్తున్నారా మీరు? అలా మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు అంటున్నాడు, నా సన్నిధి తొక్కుటకు మిమ్మల్ని. ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే దేవుని యొక్క హృదయం ఎంతగా బద్దలైపోయింది మనం ఆలోచించాలి. ఈరోజు మనం పసిపిల్లలుగా లేని రోజు దేవుళ్ళో పసిపిల్లలు కాదు మనము. దేవుని ఆనుకొని ఈ మహా జ్ఞానం చేత, ఈ బోధ చేత దాదాపు 15-20 ఏళ్ల నుంచి దేవుని మనస్సును, జ్ఞానాన్ని వింటూ ఎదిగిన వారము మనము. అటువంటి మనము ప్రియులారా పసిపిల్లలుగా ఉండటానికి వీలు లేదు. ఎలా తిరగబడుతున్నాం దేవుని పైన అర్థమవుతుందా? నేను పిల్లల్ని పెంచి పెద్దవారినిగా చేస్తే వారు నా పైన తిరుగుబాటు చేస్తున్నారు. ఎలా? దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞను నెరవేర్చకుండా. ఏమంటున్నాడు? ఒకడు ఆజ్ఞను గైకొనుట కంటే కదండి, ఒకడు ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు నీ దహన బలుల వలన గాని వాటి క్రొవ్వుల వలన గాని యెహోవా సంతోషించడు. మాట వినటం శ్రేష్టం. ఆ మాట వినకుండా నువ్వు ఎన్ని చేసిన దేవుని మనసును మనం గెలుచుకోలేం ప్రియులారా. మాట వినాలి, ఆజ్ఞను వినాలి, ఆజ్ఞానుసారంగా బ్రతకాలి. ఆజ్ఞను మనం నెరవేర్చకుండా ఆజ్ఞను త్రోసివేస్తున్నటువంటి ఆనాడు ఇశ్రాయేలీయులు, ఈనాడు దేవుని పిల్లలైన మనము. చూడండి ఏమంటాడు? 5వ అధ్యాయం 5వ వచనం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నిత్యము, వారానికి ఒక రోజు కాదు. ఎలా ఉన్నాయంటే జీవితాలు? నిత్యము తిరుగుబాటు, నిత్యము వ్యతిరేకంగానే దేవుడు గద్దిస్తున్నా, సరి చేసుకోమంటున్నా, హెచ్చరిస్తున్నా. విన్న మాటలు పట్టించుకోకుండా వాటిని త్రోసివేసి అలాగే చెబుతాలే. నిత్యము తిరుగుబాటు చేస్తున్నాం. ప్రతివాడు ఎక్కడుందటండి వ్యాధి? ఎక్కడుంది? బుర్రలో. ప్రతి వానికి ఎక్కడుంది వ్యాధి? నడినెత్తి మీద ఉంది. ఇది మారితేనే మన భక్తి జీవితాలు మారుతాయి. ఇది మారాలి. మనల్ని మనం సరి చేసుకోవాలి. మన ఆలోచనలు, మన ఉద్దేశాలు మారాలి ప్రియులారా. మనము దేవుని యొద్దకు వచ్చామని మనం సంబరపడుతున్నాం, కానీ నువ్వు తెలియకుండానే దేవుని మాటను విస్మరిస్తూ తిరుగుబాటు చేస్తున్నావు. నువ్వు నిత్యము దేవునికి తిరుగుబాటు చేస్తున్నావు. అది నీకు కూడా అర్థము కావట్లేదు. దేవుని మాట వినడం శ్రేయస్కరం. దేవుని మాటను తిరస్కరించడం అది మన జీవితాలకు అంత మంచిది కాదు ప్రియులారా. మన జీవితాలకు అంత మంచిది కాదు. కనుక దేవుని మాటల చేత వింటున్నటువంటి మనము, పసిపిల్లలు కాకుండా ఎదిగిన వారమైన మనము ఇన్ని మాటలు వింటున్నాం. దేవుడు కోరుకున్నటువంటి స్థితిలోనికి మనము రావాలి. దేవుడు కోరుకుంటున్నటువంటి స్థితిలోనికి మనము రావాలి. ఎంత అద్భుతమైన పాటలు పాడుతున్నారు పిల్లలు, అద్భుతమైన పాటలు పాడుతున్నారు. ఆ పాటల్లో ఉన్న మాటలను గమనించారా? పాటల్లో ఉన్న మాటల్ని గమనిస్తున్నారా? కేవలం చెవులతో వింటున్నారా? మ్యూజిక్ అడక్ట్ అవ్వకండి. మ్యూజిక్ జోలపాటిస్తుంది. ఆ పాటల్లో ఉన్న మాటలను మనసు పెట్టి ఆలోచించండి. ఏమన్నాడు ఇక్కడ?
నిజంగా పాట కదండి. క్రైస్తవుడా, క్రీస్తు యేసు ఏమనుంది? యుద్ధానికి వచ్చావు నీవు. ఎక్కడికి వచ్చావు? క్రీస్తులోకి వచ్చావంటే నువ్వేమనుకున్నావు? నువ్వు అనుకున్నది వేరు, దేవుడు అప్పగించింది వేరు. నువ్వు యుద్ధానికి వచ్చావు. యుద్ధానికి వచ్చినాడు ఏం చేయాలండి? యుద్ధం చేయాలి. యుద్ధానికి వచ్చిన వాడు ఏమవుతున్నాడ? ముద్దాయి అవుతున్నాడ. అదేలా యుద్ధానికి వెళ్ళాడట, కత్తిల కింద పెట్టి ఇలా కూర్చున్నాడట. ఎలా ఉంటుంది చెప్పండి? నీ ధర్మం, నీ కర్తవ్యం నువ్వు నెరవేర్చాలి యుద్ధంలో సైనికుడుగా. యుద్ధానికి వచ్చిన నీవు ముద్దాయి అవుతున్నావు. ఎలా? ఎందుకు? జీవన వ్యాపారంలో చిక్కిపోతున్నా. నిజం చెప్తుందండి, నేను ఈ మాటను అనుభవపూర్వకంగా కొంతమంది దగ్గర విన్న తర్వాత చెప్తున్నాను. కొంతమంది దేవునిలో చాలా గొప్పగా బ్రతికారు ప్రారంభంలో. కొంతకాలం అయింది, దేవునికి దూరం అయిపోయారు, లోకంలో కలిసిపోయారు. మరలా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళని కలిస్తే ఒకప్పుడు వారి భక్తి జీవితాలను బట్టి ప్రేరేపింపబడిన వారం మేము. అంత గొప్పగా బ్రతికిన పెద్దలు ఈరోజు లోకంలో కలిసిపోయి ఇక దేవుడు అన్న మాట లేదు, ఇక ఏ లేదు, ఏ చలనం లేదు. ఏం జరిగింది అని ఆలోచిస్తే చెప్తా ఉన్నారు, పెళ్ళయిందన్న, ఓకే బాగుంది. ఆ తర్వాత సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, అప్పులు ఇలా పెరిగిపోయాన్న. కుటుంబంలో మనశ్శాంతి లేదు, సమాధానం లేదు, ఆర్థిక పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులు. ఒకరి ముఖం చూసుకుందామంటేనే ఎంతో బాధాకరమైన స్థితిలో ఉంటున్నప్పుడు, కుటుంబంలో శాంతి లేనప్పుడు, సమాధానం లేనప్పుడు, ఆ ఇరువురు పరిశుద్ధ వివాహం జరిపించుకున్న వధూవరులు తల్లిదండ్రులకు కానీ పుట్టిన పిల్లలకు కానీ ఒక మార్గదర్శకమైనటువంటి భక్తి జీవితాన్ని కనపరచవలసిన వాళ్ళు ముఖ్యంగా ప్రియులారా శాంతి లేక, సమాధానం లేక, ప్రేమాలు లేక, అనురాగాలు లేక, సఖ్యత లేక కుటుంబంలో భయంకరమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడుకుపోయి ఇక నేను రాలేనన్నా చూసి ఇంక ఈ జీవితం ఇంతే అన్న. ఈ జీవితము నిన్ను నువ్వు పునరుద్ధరించుకోలేనంతగా కష్టాలు, కన్నీళ్లు, ఆ ఊపిలోనికి నిన్ను నెట్టిందెవరు? అడిగాను, ఎందుకు ఇంత అయింది అసలు అడిగితే చెప్తున్నారు, అంటే ఆయన జీవితంలో జరిగిన సందర్భాలు వేరు, కానీ ఈరోజు అనేక జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసని, పోకడ, లోక పోకడ, ఎవరు డంబం. ఎవడో చేసుకున్నాడు, మనకి ఎందుకండి? ఎలా ఉంటుందో తెలుసండి? ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఎలా ఉంటుందంటే పెళ్లిలకు మనకు బంధువులు ఎంత వస్తున్నారు, మన స్తోమత ఎంత, దాన్ని బట్టి ఏదో మాంసాహారంగా వస్తారు కదండి. మన కెపాసిటీని బట్టి 5 మేకలు ఎంతో వస్తాయి అనుకోలే కదా, అట్లా ఉండదు. రే వాడిని కోసాడు ముందు పక్కింటోడు 10 కోసాడా, కనీసం వాడిపైన 5 ఎక్కువ ఉండాల్సిందే, 15. ఎందుకు? లేని పోని పోకడలకు పోయి జీవితాన్ని అప్పుల పాలు చేసుకొని ప్రతి నెల వడ్డీలు కట్టలేక, చీటీలు కట్టలేక, శాంతి లేక, సమాధానం లేక కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. ఇదంతా జరగడానికి కారణం ఏంటి? అందుకే దేవుడు అద్భుతమైన మాట చెప్పాడు, అన్నపానములు కలిగి కదా. మీకు కలిగిన దాన్ని బట్టి మీరు జీవించండి. ఎవరితోటో మనకెందుకు? దేవుడు అతనికి ధనాన్ని ఇచ్చాడు, వాడు బ్రతుకుతున్నాడు, హ్యాపీ. నీకున్న స్థితిలో నువ్వు బ్రతుకు. ఏమండి, పులిని చూసి నక్క మాత్రం పెట్టుకుందక్క ఆల్రెడీ. పులిని చూసి ఏం చేసింది నక్క? అది పులి. దాన్ని చూసి అన్ని భయపడుతున్నాయి అడవిలో.
నేనే తక్కువనా? దానికి నాకు ఏం తక్కువ లేదు. కాకపోతే ఆ సారలు మాత్రం లేవని చేసి ఆ సారలు నేను కూడా పెట్టించుకుంటానని చెప్పేసి ఇనుప ముక్కను కాల్చి మాత్రం పెట్టించుకుందంట. పుల్లు ఎక్కువై చచ్చింది. ఈరోజు అనేక కుటుంబాలు ప్రియులారా, సంఘము వర్ధిల్లాలంటే కుటుంబాలు వర్ధిల్లాలి. కుటుంబాలు వర్ధిల్లాలంటే భార్యాభర్తలు, ముఖ్యంగా భార్యాభర్తలు, కుటుంబ యజమానిగా ఉన్నటువంటి భర్త వివేచన కలిగిన వాడై భార్యను జరుగుతున్న దేవుని పనికి సహకారిగా మార్చుకోవాలి. నీకు సపోర్ట్గా ఉండేటట్టుగా మార్చుకోవాలి. ఆ స్థితిలో ఏమన్నాడు? బలహీన ఘట్టమని మీరు ఏం చేయండి? భార్యను ప్రేమిస్తూ సన్మానిస్తూ నీవు జరిగించే ఈ సత్క్రియలకు ఆటంకం కలిగించకుండా చూసుకోండి. అంటే డిస్టర్బెన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని అన్నమాట కదా. వారిద్దరి మధ్య సఖ్యత, సమాధానం ఉంటే కుటుంబాలు కట్టబడతాయి. కుటుంబాల సమూహమే సంఘము, సంఘ యొక్క ప్రతిబింబమే సమాజం. ప్రియులారా, ఈరోజు కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? ప్రియులారా, లోక పోకడలకు పోయి తనకున్న స్థితిని దాటి ఎవడో ఏదో చెప్పాడని చెప్పేసి అడి ఆశల వెంబటి వెళ్ళి అప్పుల పాలయ్యి తీరుకోలేక, కోలుకోలేక, అప్పుల బాధ నుంచి బయటపడలేక ఈ అప్పుల వాళ్ళు వచ్చి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న ప్రతిసారి ఏమనుకుంటారు చెప్పండి? నీ వల్ల నీదైంది అప్పు అని భార్య, నేను చెప్పినట్టుగా వినలేదని భర్త. కుటుంబాలు, దేవుని పిల్లలుగా ఉన్న కుటుంబాలు కూడా ఈరోజు విచ్ఛిన్నం కాదునే కారణం ఐకిక విచారములు, వాక్యమును నిష్ఫలం చేయను. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మీరు ఏదో అనుకుంటున్నారు, నేను వాక్యంలోనే ఉన్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 21, 23 వచనాలు చదువుకుంటాం ఈరోజు. అతడు కొంతకాలం నిలిచింది కానీ వాక్యము నిమిత్తం శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతరపడును. పైన మాట చదవండి, 20 నుంచి చదవండి. రాతి నేలను విత్తబడినటువంటి వాళ్ళు వాక్యము వింటారు, వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువారు, హత్తుకొని వారు వాక్యాన్ని. మంచి హృదయం కలిగిన వారు వాక్యాన్ని వినగానే సంతోషంతో హత్తుకునే హృదయము దేవునికి దగ్గరైన హృదయం. అది మంచి హృదయము. కానీ అయితే సమస్య ఏంటో తెలుసా? అతనిలో వేరు లేనందున అంతకాలం ఎందుకు నిలవట్లేదు? కొంతకాలమే ఎందుకు? ఆ కొంతకాలపు భక్తి జీవితాన్ని పెకలించడానికి అపవాది అల్లినటువంటి ఆశల వలయం. ఇది చెయ్యి, అది చెయ్యి, అది కొను, ఇది కొను, ఇదిగో వీడింత చేస్తున్నాడు, నువ్వు వాడికి తగ్గొద్దు. అడి ఆశల వెంబడి మనసును పరుగులు తీయించి లేని అప్పులన్నింటినీ సమకూర్చుకొని ఈరోజు కదలలేక, మెదలలేక, అప్పు కట్టలేక, చీటీలు పాడలేక ఈరోజు అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చదవండి. కొంతకాలమే నిలుచును కానీ వాక్యము నిమిత్తం శ్రమయైనను హింసయైనను కలగగానే అభ్యంతరపడును. ఇంకా కింద ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వింటాడు కానీ ఐహిక విచారములు, ధనమోహము ఆ వాక్యమును అణిచివేయును గనుక మొక్క ఎదగాలంటే ముండ్ల కంచెను తీసేయాలి. ముండ్ల కంచెను, ఎందుకంటే ముండ్ల కంచె దాన్ని వంచుతుంది ఎదగనివ్వకుండా. అక్కడ అలాగే ఉంది కండి. ఐహిక విచారములు, ధనమోసమును, వాక్యాన్ని. అక్కడ మొక్క నంచి వేస్తుంది ముండ్ల కంచె, ఇక్కడ మనల్ని నంచి వేస్తుంది ఏంటి? ఐహిక విచారములు. ప్రతి కుటుంబాలలో ఉన్నవే కానీ అవి దేవుని పనికి, నీ ఆత్మీయ జీవితానికి ఆటంకము కాకుండా నీ
పరలోక మార్గము సునాయాసనంగా వెళ్ళటానికి నువ్వు అన్ని విషయాలలో బహుజాగ్రత్త కలిగి జీవితంలో కుటుంబంలో తీసుకునే ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. 1కి 10 సార్లు ఆలోచించాలి. ఒక్క నిర్ణయం తలకిందులయ్యిందా నీ జీవితం పోయింది. అర్థమవుతుందా లేదా? ఐహిక విచారంలో ధనమోహము ఆ వాక్యమును అణిచివేస్తుంది. అలా దేవుల్లో వచ్చి వాక్యాన్ని విని నిలబడి కొంతకాలము దేవుని పని చేసి నలుగురిని నిలబెట్టిన వాళ్ళే ఈరోజు లోకంలో కలిసిపోయారు. ఏంటన్నా ఈ పరిస్థితి అంటే, ఇక నేను రాలేను. ఈ కష్టాలు, ఈ కన్నీళ్లు, ఈ వేధింపులు, ఈ అప్పుల బాధలు, ఈ చీటీ గొడవలు, వీటన్నింటిలో నాకు మనశ్శాంతి లేదు. ఇక నేను దేవుని యొద్దకు వచ్చినా నేను వినలేను ఆ మాటలు నా మనసున పడ్డావు. ఇక నా బ్రతికింతే. చూశారండి, నలుగురు కలిసి దేవునిలోకి తీసుకొద్దామని బలపరిచే స్థితిలో దేవుడు బలపరచడానికి ప్రయత్నించినా కూడా తను తాను బలపరుచుకొని దేవుని యొద్దకు రాలేనంత లోతుగా ఊబిలో కుడుకుపోయాడు. అలా కుడుకుపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రియులు, ఎంతో మంది ఉన్నారు. కనుక ఐహిక విచారంలో ధనమోహము ఏం చేస్తాయి? దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో అణిచివేస్తాయని దేవుడు చెప్పినప్పుడు నువ్వేం చెయ్యాలి? నీ ఆత్మీయ మొక్కను ఫలించేటట్టుగా ఎదగటానికి ఆటంకమైన ప్రతి దానిని నువ్వే తీసేయాలి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నీకున్న దాంట్లో నువ్వు తృప్తిగా ఉండు, హ్యాపీ. ఎవరినో చూసి మనం ఎందుకు ఎగరాలి? అర్థమవుతుందా లేదా? ఎందుకంటే లోపాలను దిద్దుకుంటేనే భక్తి. ఇది పెద్దది. అపవాదిగాడు మామూలుడు కాదండి బాబు. ఏం చేస్తాడు? అలాంటి 2 అంతస్తులు ఇల్లు కట్టాడు, నువ్వెంత తక్కువ ఉన్నావా? కనీసం దానిపైన ఇంకోటి ఇవ్వాలి మనకు. అంటే మనకు 3 అంతస్తులు ఉండాలి. చిల్లి కావాలేదు, మరి ఏం చేయాలి? అప్పు షావుకారు గారు ఉన్నారు, ఇస్తారు. మనకేంటి? ఇచ్చినోడు ఊరుకుంటాడండి? ఉదికారేస్తాడు. ఆ అప్పులు కట్టలేక, అడ్డీలు కట్టలేక, ఉన్నదంతా అమ్ముకొని. ఎందుకు? మనకున్న ఈ చిన్ని జీవితం ఆల్రెడీ హాఫ్ సెంచరీ అయిపోయిందా లేదా? హాఫ్ సెంచరీ 50 అనుకోకండి, మన జీవితంలో సగం అయిపోయింది. మిగతా సగంలో మనం వెళ్ళాలి తండ్రి యొద్దకు. అది మర్చిపోకూడదు. మనం వెళ్ళాలి కనుక ఆ తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు అలా నమ్మకమైన మంచి దాసుడు అని ఆ తండ్రి నీకు బహుమతి ఇవ్వాలి అంటే, వరం ఇవ్వాలి అంటే, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు దేవుని యొద్దకి? ఎలా ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు, ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ పరిస్థితులు, ఆ పరిస్థితి ఇదేనా? నువ్వు నెరవేర్చవలసిన విధి ఉన్నది, నువ్వు ముగించవలసిన పని ఉన్నది, నువ్వు చేయవలసిన సత్కార్యాలు ఉన్నవి. వీటన్నింటినీ చెయ్యాలి. క్రీస్తు రాకడ దినము సమీపిస్తున్నది కొలది మరి ఎక్కువగా సమాజంగా కొడుకునండి, మరి ఎక్కువగా ప్రేమ చూపించండి, మరి ఎక్కువగా సత్కార్యాలు చేయుటకు ఒకరినొకరు పులుకొల్పండి. ఆ దినము దగ్గర పడుతున్న కొద్ది నీ స్పీడ్ ఎక్కువ కావాలంటున్నాడు భక్తిలో. మన స్పీడ్ ఎక్కువైందా? డెడ్ స్పీడ్లో ఉందా? ఆలోచించండి. వాక్యం మనల్ని సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తుంది. ఏమండి, దేవుని వాక్యంలో వింటున్నటువంటి మనము అంతకంత ఎదగాల వద్దా? వాక్యంలో, ప్రార్థనలో, వాక్య పఠనంలో, వాక్యాన్ని బోధించడంలో, పాటలు పాడడంలో, ప్రార్థన జీవితంలో, పని చేయడంలో ఎదగాల వద్దా? ఎదిగామా? పిల్లల్ని చూసి నేర్చుకుందాం. స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఖచ్చితంగా విద్యావంతులు ఎప్పుడవుతారు? ఎందుకు అవుతున్నారో తెలుసా అండి? ఏమండి, 1-2 తరగతులు వెళ్ళేటప్పుడు ఏమండి ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వెళ్ళారనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? స్కూల్లో చెప్పిన పాటలు ఇక్కడ అమ్మకు చెప్తూ ఉంటారు, నాన్నకు చెప్తూ ఉంటారు. కారణం వాళ్ళకు క్లాసు వరకు ఉంది, హోంవర్క్ ఉంది. రేపు వెళ్ళిన తర్వాత హోంవర్క్లో చేసిన దాన్ని తిరిగి టీచర్కు సబ్మిట్ చేయాలి. అడిగిన దాన్ని చెప్పకపోతే
పెత్తం. అర్థమవుతుందా లేదు నేను చెప్పేది? ఆ భయంతో పిల్లలు చాలా జాగ్రత్తగా చదువుతున్నారు. ఆ భయము వాళ్ళకున్నది కనుకనే క్లాస్ రూమ్లో చెప్పింది హోంవర్క్ చేస్తున్నారు, హోంవర్క్లో నేర్చుకున్నది అక్కడికి వెళ్ళి టీచర్కు అప్పచెప్తా ఉన్నారు. అలా 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 అన్ని విషయాల్లో వాళ్ళు ఎదిగి ఈరోజు భాష పరిజ్ఞానం కలిగినటువంటి మేధా సంపన్నులుగా పిల్లలు ఈరోజు ఎంత చక్కగా జ్ఞానవంతులు అవుతున్నారు చూడండి. మన దేవునిలోకి మనం కూడా వచ్చాం కదండి. ఏది మన భక్తి, ఏది మన జ్ఞానం, ఏది మన వాక్యం, ఏది ఎందుకు రావట్లేదు మనకు తెలుసా? పిల్లలకు క్లాస్ వర్క్ ఉంది, హోంవర్క్ ఉంది, మనకు ఏ వరకు లేదు. వినడం ఒక్కటే మన వరకు. కష్టపడండి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమా, నిజం మరిచి నిద్రపోవద్దు. మన జీవితాన్ని మనమే పునరుద్ధరించుకోవాలి. మనల్ని మనమే ఏం చేయాలి? సరి చేసుకోవాలి. మనల్ని మనమే ఏది ఎక్కడ ఎలా ఆగుతుందో, మన జీవితం ఎక్కడ కుంటుపడిందో, మనం ఎక్కడ ఆగిపోయామో. ఒకనాడు అన్ని విషయాల్లో ముందున్న మనము, పాటల్లో ముందున్న మనము, ప్రసంగాల్లో ముందున్న మనము, ప్రార్థనలో ముందున్న మనము, వాక్య పఠనంలో ముందున్నటువంటి మనము ఈరోజు నిమ్మక నీరెత్తినట్టుగా ఎందుకు మారిపోయాము? మన జీవితాలు ఎందుకు మూడుబారిపోయాయి? ఎందుకు కదలలేని స్థితిలో ఉన్నాం? ఏదో సంఘటన నిన్ను గాయపరిచింది, ఏదో నిన్ను ఆపేస్తుంది. దాదే నీ జీవితానికి ఆటంకం. దాన్ని తీసివేయి, ఆలోచనను తీసివేయి, ఆ మనస్సును తీసివేయి. దేవుని వాక్య ప్రకారంగా సత్కార్యములు చేయుటకు, ప్రేమ చూపుటకు, దేవుని పనిని బలోపేతం చేయటానికి, నీకు అప్పగింపబడిన పనిని సంపూర్తి చెయ్యడానికి. పనివాడే జీతమునకు, పని చేయనుడికి ఇస్తాను జీతం. ఆ జీతం ఏంటి? రోమపత్రిక 6:23 చదవండి. రోమపత్రిక 6:23. రోమపత్రిక 6:23. పనివానికి నేను జీతం ఇస్తానన్నాడు కదా యేసుక్రీస్తు. ఆ జీతం చెప్తున్నాడు ఇక్కడ. పాపము వలన వచ్చు జీతము, 2 జీతాలు ఉన్నాయి యేసుక్రీస్తు దగ్గర. పాపం చేసినాడు మరణం అనే జీతం ఇస్తాడు. సత్క్రియలు చేసిన వానికి అయితే దేవుని మహాకృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు నందు మనందరికి ఇవ్వబోయే జీతం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు నిత్య జీవం. ఆ జీతం నీకు ఇవ్వాలని ఆయన రెడీగా ఉన్నాడు. నీ ప్రోగ్రెస్ చూయించు. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము మృతం. ప్రియులారా, మరలా చెప్తున్నాను మీకు, మనము మహాభాగ్యవంతులము. ఎంత సంపన్న స్థితిలో ఉన్నామో మీకు ఇంకా అర్థం కావట్లేదు. దేవుని ఎరగక లోకంలో ఉన్నవారు అనేకులు. అవునా కదా? ఆ అనేకులను దాటాము. దేవుళ్ళు కాని వాటిని దాటుకొని సత్య దేవుని యొద్దకు వచ్చాము. దేవుణ్ణి తెలుసుకున్నాము. లోక రక్షకుడిని మనం గ్రహించాము, గుర్తుపట్టాము. మన ప్రమేయం వల్ల జరిగిందో, దేవుని కృప వల్ల జరిగిందో, సమస్తము దేవుని కృప వల్ల జరిగింది. కానీ మనం ఆలోచించి వచ్చాము, ఇంకొక కరపత్రిక ద్వారా వచ్చాము. ఎలాగైతే నేను దేవుని యొద్దకు వచ్చాము, నిజ దేవుని యొద్దకు వచ్చాము, లోకరక్షకుని యొద్దకు వచ్చాము, ఆయన పాదాల యొద్ద నిలబడ్డాము. రక్షణ లేని వారు అనేక మంది ఉన్నారు, కానీ మనం రక్షణలోనికి కూడా వచ్చాము. ఆత్మను నాశనానికి నడిపించే అనేక బోధలు ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. కానీ ఈరోజు మన చెవులకు వినబడుతున్నది ఏంటి? అసలు సిసలైన అపోస్తలుల బోధ వింటున్నాం. వాక్యంగానే ప్రకటిస్తున్నాం. వాక్యంగానే వింటున్నాము. ఏమని? స్వలాభం కొరకు కానీ, స్వార్థ ప్రయోజనాల కొరకు కానీ చేసే బోధ క్రీస్తు సంఘానిది కాదు. కేవలము నీ ఆత్మీయ జీవితం కట్టబడాలి. దేవుని వైపు నువ్వు తిరగాలి, నువ్వు సరి చేసుకోవాలి. నేను మనమందరము మనలో ఉన్న లోపాలను సరి చేసుకుని దేవుని వైపు తిరగాలి. దేవుడు మనకు అప్పగించిన పనిని ముగించాలి, కొనసాగించాలి, నెరవేర్చాలి. ఈ దిశలోని క్రీస్తు సంఘం మనందరినీ హెచ్చరిస్తుంది. క్రీస్తు యొక్క మహాకృప చేత ఆ బోధన మనం వింటున్నాము. అంటే లోకంలో ఉన్న వారి వలె మనము లేము, దాటుకొని వచ్చాము కదా. దేవుని యొద్దకు వచ్చాం, రక్షణలోకి వచ్చాం, సంఘంలోకి వచ్చాము, సత్యవాక్యంలో కూడా ఉన్నాం. మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నామో తెలుసండి.
ఒక అపోస్తలుడైన పౌలు, పేతురు, యాకోబు, యోహాను లాంటి వాళ్ళు విన్న బోధ లాంటి బోధలో మనం ఈరోజు ఉన్నాము. ఆ స్థితిలోనే ఉన్నాం. కానీ వారి మార్గంలోనికి వచ్చాము, కానీ వారు చేస్తున్న పనిని మాత్రం చేయట్లేదు. అదొక్కటే తక్కువగా ఉంది. ఇన్ని దాటుకొని వచ్చిన నీవు పని చేయువాడే జీతమునకు పాత్రుడు అన్నాడు. ఆ పని చేస్తే ఆయన జీతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏంటి? నిత్య జీవమును అనుగ్రహించునన్నది తానే మనకు చేసిన వాగ్దానం. వాగ్దానాన్ని తప్పేవాడు కాదు. నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్మకమైన వాడు, సర్వశక్తిమంతుడు, వాగ్దానం నెరవేర్చే శక్తి కలిగిన వాడు కనుక ఆ వాగ్దానాన్ని పొందుకున్న మనం దాన్ని పొందుకోవాలంటే ఒక కండిషన్ ఉంది. ఏంటి? పనివాడే జీతమునకు పాత్రుడు. ఆ పని చేద్దాం, ఆ పనిని ముగిద్దాం, అప్పుడు పరలోకము చేరుకుందాం. చివరిగా మీకు ఒక ఉదాహరణ, ఒక వాక్యం చూపించి ముగిస్తాను ప్రియులారా. మన దైనందిన జీవితంలో పెద్దలు చెప్పిన మాట, అనుభవ జ్ఞానం ఉన్న వాళ్ళు పెద్దలు అనేక విషయాల్లో ఏదైనా పని చేసేటప్పుడు అరే నాన్న ఇది వద్దు అని, ఎందుకంటే వారి జీవితాన్ని చూసినవారు, కష్టాలను చూసినవారు, కన్నీళ్ళను చూసినవారు, పెద్దరికంతో అనుభవ జ్ఞానంతో ఒక మాట చెప్తారు. వింటామండి మనం? వినాం. ఏంటి? డిగ్రీ చేశాను నేను. ఏం చేశాను? డిగ్రీ చేశాను. మా తాత ఏలుముద్ర, తాత చెప్తే నేను వింటానేంటి? అలా వెళ్తారు. పప్పులో కాదు, బోర్ర పడతారు. అప్పుడు తాత మీకు చెప్పే మాట వింటే ఎందుకు? ఆయన మాట ఎందుకు శ్రేయస్కరం అంటే జీవితాన్ని చదువు చూడలేదేమో, జీవితాన్ని చూశాడు. కష్టాలు, నష్టాలు, బాధలు, శ్రమలు అని ఆ జీవిత అనుభవాన్ని ఉన్నటువంటి ఆయన చెప్పిన ప్రతి మాట అనుభవపూర్వకమైనది. ఆయన అనుభవించిన తర్వాత చెప్పాడు కనుక ఆ మాట వింటే మనకు శ్రేయస్కరం కదా. ఆలోచిస్తున్నారు లేదా? ఆ పెద్ద మాటలు మనం వినక తప్పు చేసి కష్టాల పాలైన తర్వాత మనం చాలాసార్లు రియలైజ్ అయ్యి ఉంటాం. ఈ ప్రపంచానికి అనుభవపూర్వకంగా, జీవిత అనుభవపూర్వకంగా, అనుభవ జ్ఞానంలో వచ్చిన ప్రతి మాటను అందించినటువంటి మహాజ్ఞానే రాజైన ఆయన కంటే జీవిత అనుభవం ప్రపంచంలో ఎవ్వడికి ఉండదు. ఎందుకంటే మనుష్యులు అనుభవించు ప్రతి దానిని ఆయన కొంచెం కాదు, అపరిమితంగా అనుభవించాడు. ఈ మనుష్యులు దేని కొరకు పరిగెడుతున్నాడో, దేన్ని సంపాదించుకోవాలనుకున్నారో, ఏదుంటే ఘనతని అనుకొని పరుగులు తీస్తున్నారు, అవన్నీ అనుభవించి చూశాడు. ఫైనల్గా ఏం చెప్పాడు? వ్యర్థము, వ్యర్థము, సమస్తము. జీవితానుభవంలో నుంచి చెప్పిన మాట వినకపోతే మనల్ని కాపాడేవారు ఎవరు? 12వ అధ్యాయం 9వ వచనం చదవండి. ప్రసంగి 12:9. జ్ఞాని అయ్యుండెను, అతడు జ్ఞానులకు జ్ఞానమును బోధించును. అతడు ఆలోచించి సంగతులను పరిశీలించి, ఉట్టిగా చెప్పరా, ఆయన మాట్లాడిన మాటలు ఎలా చెప్పినట్టండి? ఆలోచించి పరిశీలించి అనేక సామెతలను క్రమపరచను, ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమును గూర్చి యథార్థ భావముతో వ్రాయుటకు పూనుకొనెను. 13వ వచనం. ఇదంతా వినిన తరువాత ప్రపంచానికి, సర్వమానవాళికి చెబుతున్నటువంటి స్టేట్మెంట్. ఇదంతా విన్న తరువాత దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుంటిలా అది మీకు మేలు. జీవితానుభవం కలిగినటువంటి సొలొమోను రాజు కంటే గొప్పవాడు ఈ భూమి మీద ఇంకా ఎవడు పుట్టలేదు. జీవితాన్ని అనుభవించి చెప్పాడు, దేని వెంట పరిగెత్తకండి. అందము మోసకరము, సౌందర్యము మన రాజుదే కలగది. అర్థమవుతుందా? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, ధనము అశాశ్వతమైనది, దాన్ని వెంబడించేవారు కీడులోనికి వెళ్ళుదురు. ధనమైన, ఐశ్వర్యమైన, అందమైన, ఆస్తులైన,
ఘనతైన పొగడ్తలైన సమస్తము వ్యర్థం. వద్దు, వీటి వెంట పరిగెత్తకండి. మీ జీవితాలను నాశనం చేసుకోండి. మీ ఆయుష్కాలాన్ని వృధా చేసుకోకండి. ఏం చేయాలయ్యా? ఇదంతా విన్న తర్వాత తేలిన పదార్థము ఇదే. ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించుచుండవలెను. భూమి మీద పుట్టిన మనుషులారా, మీరు ఇంతకంటే గొప్పగా చేయవలసినది ఏమీ లేదు. మానవ కోటికి ఇదియే విధి. ఈ విధిలో ఉండండి, ఈ విధిని పాటించండి, ఈ విధిని నెరవేర్చండి. దేవుడు మీకు అప్పగించిన పనిని సంపూర్తి చేయండి. ఒక యేసు చేశాడు. తండ్రి, నీవు నాకు అప్పగించిన పనిని ముగించి సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచాను తండ్రి, నాకు పరలోకం ఇవ్వన్నాడు. ఒక పౌలు, నా పరుగును గడముట్టించి తిని. ఒక పేతురు తన పని ముగించాడు. ఒక దావీదు తన పని ముగించాడు. మనం పనివారిగా వచ్చాము దేవుని సేవ కొరకు, పనివారిగా. అంతే కదండి. చీకటిలో ఉన్న తన కుమారుని, ఏమండి, చీకటిలో మిమ్మల్ని వెలుగులోకి పిలిచిన వారి గుణాతిశయమును ప్రకటించటానికి, ప్రచురించటానికి మీరు యాజకులు, రాజులైన యాజకులు, దేవుని సొత్తైన ప్రజలు. మీరు పని చేయడానికి వచ్చిన వాళ్ళు, దేవుని పని చేయడానికి వచ్చిన వాళ్ళు. పని చేయడానికి వచ్చిన నీవు చేతులు కట్టుకొని నిలిచుంటారా? యుద్ధానికి వచ్చి నీవు ముద్దాయివైతే ఏ పని? దేవుని పని. అబద్ధ బోధనను ఖండించాలి. అపవాది సామ్రాజ్యాన్ని కూలుస్తూ ఎప్పటికప్పుడు ఆత్మల రక్షణ కొరకు సమాజంలోనికి వెళ్ళి అబద్ధాలతో పేక మేడలను నిర్మిస్తున్న అపవాదిని ఎప్పటికప్పుడు సత్యపు వాక్కులతోటి ఆ అబద్ధ పేక మెడలను కూలుస్తూ అమాయకులైన వారిని కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్టు లాగటానికి దేవుని తరపున ఆత్మల రక్షణ కొరకు నియమించబడిన క్రీస్తు సైనికులం మనమంతా. పనివారమైన మనము పనికి పూనుకొనకపోతే, యుద్ధానికి వచ్చిన మనము ముద్దాయిలమైతే ప్రియులారా, ఈ జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కుగా ఎప్పటికీ ఉంటాయి. కష్టాలు, కన్నీళ్లు, బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు ఎప్పటికీ ఉంటాయి. అయితే నీ పరలోకపు గురిని మానుకుంటావా? దాన్ని పక్కన పెడతావా? దాన్ని విడిచిపెడతావా? అయితే నువ్వు పరలోకము చేరలేవు. కనుక పిల్లలు, ఇది ఇలా నడుస్తూనే ఉంటుంది. ఏంటిది? తరువాయి భాగం వచ్చేవారం అన్నట్టుగా ఇది నడుస్తూనే ఉంటుంది. నెవర్ ఎండింగ్ ఎపిసోడ్ ఇది. అలా జరుగుతుందంటే కష్టాలను బట్టి, కన్నీళ్ళను బట్టి ఫుల్ స్టాప్ పెట్టకండి. దేవునికి, వాక్యానికి, మీ ఎదుగుదలకు, మీ వాక్యంలో బలపడడానికి ఇదే నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే మీ చింత యావత్తు, ఎందుకంటే ఎక్కువ ఆలోచించారు అనుకోండి పేలిపోద్ది ట్రాన్స్ఫార్మర్. వద్దు. దేవుడు ఏమన్నా మీ చింత యావత్తు నా మీద ఆలోచించుట వల్ల ఒకడు తెల్ల వెంటకను తెలుపు కదా, నలుపుగా కానీ మరి ఎందుకు అంత చించుడు? అవసరం లేదు కదా. కనుక ప్రియులారా, సమస్తము దేవుని పైన ఆధారపడుతూ మన చింత యావత్తును దేవుని పైన వేసి, ఏమండి, దేవుని ఆనుకొని దేవుడు మనకు అప్పగించిన పనిని గురి పరలోకమని జ్ఞాపకం పెట్టుకొని ఆ పనిలో ముందుకు సాగాలి, ఆ పనిలో ఎదగాలి, ఆ పనిలో మనము ఫలించాలి. దేవుడు మనకు అప్పగించిన పనిని ముగించాలి. కనుక ఈ పని వారమైనటువంటి మనము, ఈ స్థితిలోనికి వచ్చినటువంటి మనం ఆగకూడదు, నిలిచిపోకూడదు. ఏమండి, పరలోకం పొందుకొనటానికి మనము ఒక్కడుగు దూరంలో ఉంటాము. ఇంతకంటే భాగ్యవంతులు ఈ భూమి మీద ఎవరు లేరు. క్రీస్తు కృప ఉంది, ఆయన రక్తం మనల్ని కడిగింది, పాపాలు కడుక్కున్నాము, దేవునిలో ఉన్నాము, వాక్యాన్ని వింటున్నాము, ఎదుగుతున్నాము, బలపడుతున్నాము. క్రియ చేసి పరలోకం వెళ్తాం. ఈ ధన్యతను మనం దుర్వినియోగం చేసుకుంటే మా భూమి మీద ఉన్న మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉంటాం. కనుక దేవుని యొక్క మహాకృప మన పైన నిలిచి ఉంటుండగా మనము ఈ కృపను ఏమంటే నిరర్ధకం చేయకుండా ఆ కృప యొక్క మహత్యాన్ని అనుభవిస్తూ మనము దేవుని యొక్క నిత్యరాజ్యంలోనికి మనం అందరము వెళ్ళుదుముగా. దేవుని యొక్క మహాకృప మన అందరి యందు విస్తరించి క్రియాఫలమైనటువంటి ఆత్మ సంబంధమైన జీవితాలు మనం కలిగి ఉండినట్లు మనందరి ఆత్మలను దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపించి నడిపించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. కనికరంగల దేవ, కృపావంతుడైన మా తండ్రి, మీ పాదాల వందనాలు తండ్రి. ఎంతవరకు చెప్పబడినటువంటి మాటలు తండ్రి విని విడిచిపెట్టే వారంగా కాకుండా విన్న మాటల్లోని ఆంతర్యాన్ని తండ్రి మా భక్తి జీవితాన్ని కట్టుకోవడానికి మేము సంసిద్ధులు కావాలని మీ పనివారిగా సంఘంలోనికి వచ్చినటువంటి మేము తండ్రి, యుద్ధానికి వచ్చిన మేము ముద్దాయిలమైతే తండ్రి,
జీవన వ్యాపారంలో ఒకవేళ చిక్కుకొని పోతే పరలోకపు గురిని ప్రయాణాన్ని మేము మర్చిపోయి బ్రతికినట్లయితే అది మా జీవితాలకు క్షేమకరం కాదని అపవాది కుయుక్తితోటి మా పరలోకపు గురిని మరిపించ